విష్ణు భగవానుడు ఎన్నో అవతారాలలో అవతరించాడు. కానీ వాటిలో 10 అవతారాలనే ముఖ్యమైన అవతారాలుగా భావిస్తారు. ఫ్రెండ్స్, సుప్రీం దగ్గర నుండి కలి అర్జునుడి గాంధీవాన్ని తీసుకుంటాడు. అప్పుడు కలికి ఆ గాంధీవం వలన చాలా పవర్స్ వస్తాయి. ఆ 11 కాంప్లెక్స్లకు హెడ్ అయిన వారందరినీ పిలిచి, నాకు 1,000,000 మంది అమ్మాయిల శిరం కావాలి, ఇంకా కొన్ని రోజులలో చాలా ఘోరమైన యుద్ధం జరగబోతుంది, మీరు మీ సైన్యాలను సిద్ధం చేసుకోండి అని కలి వారితో అంటాడు. ఆ కాంప్లెక్స్ లో ఉన్న వాళ్ళందరూ దేవుడు లేడు, నిజంగా దేవుడు ఉంటే కలికి అవతారంగా జన్మిస్తాడు. అతడు పుట్టిన వెంటనే చేతిలో చక్రంతో చాలా తేజస్సుతో జన్మిస్తాడు. శ్రీ మహావిష్ణువు 10వ అవతారం అయినటువంటి కల్కిగా జన్మిస్తాడు. శ్రీ మహావిష్ణువు 10వ అవతారం అయినటువంటి కల్కిగా జన్మిస్తాడు అని హనుమంతుడికి తెలుస్తుంది. స్వామి ఏదో కార్యం మీద మళ్ళీ వచ్చాడు, నేను మళ్ళీ నా స్వామిని దర్శించుకోవాలని అక్కడి నుండి గాలి వేగంతో శ్రీ ఆంజనేయ స్వామి శంబాలకు చేరుకుంటాడు. అక్కడ వెళ్ళిన వెంటనే బాలుడు మెరుస్తూ చేతిలో చక్రం పట్టుకుని ఉంటాడు. అక్కడి వారందరూ సంతోషంగా ఉంటారు. కొంతసేపు అయిన తర్వాత హనుమంతుడు వారందరినీ హిమాలయాలకు తీసుకుని వెళ్తాడు. అక్కడ శ్రీ మహావిష్ణువు రోజు రోజుకి పెరుగుతూ ఉంటాడు. తాను రోజు రోజుకు పెరుగుతూ ఉన్నప్పటికీ తన బలాలు ఏమిటో తనకు తెలియదు. కొన్ని రోజులకు కల్కి యుద్ధానికి సిద్ధంగా ఉంటాడు. కలి కూడా యుద్ధానికి సిద్ధం అవుతూ ఉంటాడు. ఇంకా 11 కాంప్లెక్స్లకు హెడ్స్ అందరూ కలిసి 1,00,00,000 మంది అమ్మాయిల శిరంను తయారు చేసుకొని కలి దగ్గరకు వెళ్తారు. అలా అందరి శిరంలను కలిపి ఒక గొప్ప శిరంని కలి తయారు చేసి ఆ శిరంను తనలో ఇంజెక్ట్ చేసుకుంటాడు. దాంతో కలి చాలా భయంకరమైన రూపాన్ని దాలుస్తాడు. అలా కొన్ని కోట్ల మంది సైన్యంతో కలి అర్జునుడి గాంధీవం తీసుకొని అక్కడి నుండి బయలుదేరతాడు. కలి యొక్క సైనికులు అందరూ భూమి మీద ఉన్న ప్రతి మూల కల్కి కోసం వెతుకుతూ ఉంటారు. కల్కి మరియు అదే సమయంలో హనుమంతుడు, అశ్వత్థామ, పరశురాముడు ఇంకా సప్త చిరంజీవులు కల్కి సైన్యంతో కలిసి యుద్ధానికి బయలుదేరతారు. కల్కి మహాభారత యుద్ధం జరిగిన చోటికి చేరుతాడు. అదే సమయంలో కలి ఇంకా తన సైన్యం అక్కడికి వస్తుంది. దాంతో అక్కడ చాలా ఘోరమైన యుద్ధం మొదలవుతుంది. హనుమంతుడు అక్కడ చాలా మందిని సంహరిస్తూ ఉంటాడు. అలాగే కర్ణుడు కూడా తన విజయ ధనుస్సుతో ఊచకోత కోస్తూ ఉంటాడు. ఇలా కొంచెం కొంచెంగా కలి యొక్క సైన్యం అంతమవుతూ ఉంటుంది. అప్పుడు కలి ఒక ఉపాయాన్ని వేస్తాడు. కల్కిని చంపితే మొత్తం యుద్ధమే అయిపోతుందిగా అని కలి అనుకుంటాడు. అప్పుడు కల్కికి ఒక పంచ్ ఇస్తే కల్కి 1000 అడుగుల దూరంలో వెళ్ళి పడతాడు. అప్పుడు ఆకాశవాణి వచ్చి కల్కి బలాల గురించి తనతో చెప్తుంది. అప్పుడు కల్కి చాలా ఘోరమైన యుద్ధాన్ని చేస్తాడు. కొన్ని కోట్ల మంది సైనికులని కల్కి చంపేస్తూ ఉంటాడు. అప్పుడు హనుమంతుడు, అశ్వత్థామ, కర్ణుడు వీళ్ళందరూ చూసి షాక్ అవుతారు. అక్కడ వారందరూ ఇలా అనుకుంటారు, స్వామి మన మీద దయతో మన సహాయం తీసుకుంటున్నాడు తప్పితే ఆయనకు ఎవరి సహాయం అక్కర్లేదని వారందరికీ అర్థమవుతుంది. ఇలా కల్కి ఊచకోతకు చాలా సమయం తర్వాత కల్కికి ఇంకా కలికి చాలా ఘోరమైన యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం ఉంటే భూమి కూడా దద్దరిల్లిపోయింది. కల్కి తన విష్ణు చక్రం తీసుకొని గాంధీవంను విరిచివేస్తాడు. అలాగే కలి కూడా చాలా భయంకరమైన యుద్ధం చేస్తాడు. చివరికి కల్కి తన తెల్ల గుర్రంపై వచ్చి కలి తలను గాలిలో ఎగిరిపడేలా నరుకుతాడు. అలాగే ఇంకా సుప్రీంను ఇంకా 10 మంది కలి మనుషులను చంపేస్తాడు. ఇలా కలి యొక్క జీవితం ముగుస్తుంది. చివరికి అధర్మం వైపు ఉన్న వారందరినీ చంపి ధర్మం వైపు ఉన్న వారిని కలియుగం ముగించి సత్యయుగానికి తీసుకొని వెళ్తాడు. ఆ సత్యయుగంలో గంగా నది పర్యావరణం అంతా మళ్ళీ యథావిధిగా చేస్తాడు. ఇంకా అవతారం చెల్లించే ముందు కల్కి ఇలా అంటాడు, ఈ 10 అవతారాలతో ఇంకా నేను పుట్టనని అస్సలు అనుకోకండి. ఎక్కడైతే అధర్మం ఉంటుందో ఆ అధర్మాన్ని అణిచివేయడానికి మళ్ళీ పుడుతూనే ఉంటానని అంటాడు. ఇలా చెప్పిన తర్వాత ఒక పెద్ద శిలగా మారిపోతాడు. అలా కలియుగం ముగిసిపోతుంది.